హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పటికీ టైటిల్ గెలవలేదు అని టీమిండియా మాజీ క్రికెటర్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత 16 ఏళ్ళుగా ఆర్సీబీ ఒక్క టైటిల్ గెలవకపోవడం ప్రధాన కారణం అదే అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఆ కారణం ఏంటిది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చి ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఓడడం జరిగింది. వరుస 3 మ్యాచ్లోనే ఘోర ఓటమి చవిచూసింది ఆ జట్టు. మాత్రమైతే 5 మ్యాచ్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. అది కూడా పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతోనే ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో కానీ, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కానీ, ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో కానీ, ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో మాత్రం అయితే పూర్తిగా ఘోర ఓటమి అయితే చవి చూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే ఆర్సీబీ చాలా దారుణంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. వరుస 3 ఓటములతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఏ జట్టుకు రాలేదు. ఓన్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే రావడం జరిగింది ఇప్పటి వరకు మాత్రమైతే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవలే అంబటి రాయుడు వచ్చేసరికి ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడిన అంబటి రాయుడు అద్భుతంగా రాణించడం జరిగింది. గత సీజన్లో టైటిల్ గెలవడంలో అంబటి రాయుడు కీలక పాత్ర పోషించడం జరిగింది. స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్గా పనిచేస్తున్న మన అంబటి రాయుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే ఎప్పటికీ టైటిల్ గెలవలేదని మెన్షన్ చేయడం జరిగింది. ఆ తప్పును మాత్రమైతే సరిదిద్దుకోకపోతే రాబోయే సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే టైటిల్ గెలవదని కూడా చెప్పడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవకపోవడం ప్రధాన కారణం స్టార్ ఆటగాళ్ళే రాణించకపోవడమే దీనికి మెయిన్ కారణం అని కూడా అంబటి రాయుడు మాత్రమైతే చెప్పడం జరిగింది. స్టార్ ప్లేయర్లు కారణంగానే గత 16 ఏళ్ళుగా అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే టైటిల్ గెలవలేకపోతుంది. అదే కూడా ఈ సీజన్లో కూడా అదే తప్పును రిపీట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. స్టార్ ఆటగాళ్ళు మొత్తం టాప్ ఆర్డర్లో ఆడుతున్నారు. వాళ్ళు కీలక సమయంలో అవుట్ అవుతున్నారు. కొత్త కుర్రాల పైన అయితే ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళు కీలక సమయంలో వాళ్ళు అవుట్ అవడంతో కొత్త కుర్రాలు క్రీజ్లోకి రావడంతో వారిపైన ఒత్తిడి విపరీతంగా పెరగడంతో వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్ళు కలిగి ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళు మాత్రమైతే ఏమాత్రము ఆకట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేయడం, అదేవిధంగా వాళ్ళు తొందర అవుట్ కావడం, అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన కుర్రాల పైన అయితే ఒత్తిడి పెరగడం, ఇదే బెంగళూరు రాయల్ ఛాలెంజర్కి మెయిన్గా ఓటమి కారణం అవుతుందని కూడా అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఫినిషింగ్ దశలో మన దినేష్ కార్తిక్ ఒక్కడే ఆశించిన స్థాయిలో రాణిస్తున్నాడు. కొన్ని మ్యాచ్లో విజయం సాధించినా కానీ కొన్ని మ్యాచ్లో ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దినేష్ కార్తిక్ పాటు ఇంకో ప్లేయర్ ఉంటే మాత్రమైతే ఆ పొజిషన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మరిన్ని విజయ అవకాశాలు అయితే ఉండేది. కాకపోతే ఆ స్థానంలో వచ్చేసరికి ఎవరు కూడా రాణించలేకపోతున్నారు. మెయిన్ కారణం ఒత్తిడి నేపథ్యంలోనే ఓడిపోవడానికి మెయిన్ కారణం. దినేష్ కార్తిక్తో పాటు ఇంకో ప్లేయర్లు ఉంటే ఫలితం వేరేలాగా ఉండేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ స్టార్ ప్లేయర్ కూడా రాణించలేకపోతున్నారు. పరుగులు కట్టడి చేయడంలో కానీ, వికెట్లు తీయడంలో కానీ మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మాత్రమైతే చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి, టైటిల్ గెలవడానికి ఈ 2 మాత్రం మెయిన్ కారణం అవుతున్నాయైతే అంబటి రాయుడు మాత్రం అయితే కళాఖండిగా చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే మ్యాచ్ల్లో ఈ మార్పులను చెరిపేసి కొత్త జట్టుతోని, కొత్త వ్యూహాలతోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి రాబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.